జనసేనకి స్ట్రాంగ్ ఓ రకంగా. అంటే నేను చెప్పేది సామాజిక ఈక్వేషన్స్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ పిచ్చపిచ్చగా ఉండే ఏరియాలు చెప్తున్నా. నేను చెప్పిన అయ్యి మెగా ఫ్యాన్ అంటే ఇప్పుడు విజయవాడలో ప్రజారాజ్యంలో 2 సీట్లు గెలిచారు, 3వ సీట్ సెకండ్ ప్లేస్ ప్రజారాజ్యం. ఎక్కడ వల్లంపల్లి వంటోని గెలిచాడా, యలమంచిల రవి అటు గెలిచాడా, ఇతను కూడా సెకండ్ ప్లేస్ లో వచ్చాడా, రాదా మంగవీటి రాదా. అంటే విజయవాడ మొత్తం నీకు ఉంది. ఓ రకంగా చెప్పండి, విజయవాడ కార్పొరేషన్ లో 70% జనసేనకి ఇవ్వాలి లెక్క ప్రకారం. ఈవెన్ తెలుగుదేశం అయితే మొన్నటిసారి గెలిచింది గాని అంతకు ముందు డైరెక్ట్ గా మేయర్ తప్ప, పంచుమర్తి అనురాధ్ తప్ప, అప్పుడు కూడా కార్పొరేట్ల సీట్లు తక్కువ టీడీపీకి. కార్పొరేటర్ సీట్లు తక్కువ, మేయర్ గా టోటల్ గా గెలిచింది. మెజారిటీ అప్పుడు కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ కమ్యూనిస్ట్, థర్డ్ ప్లేస్ టీడీపీ. అలాంటి స్టేజ్ ఉండేది అప్పుడు. ఎప్పుడు తెలుగుదేశం సింగల్ గా గెలిచింది కాదు. మొన్నటిసారి 14 తర్వాతనే, రాష్ట్ర విభజన తర్వాతనే నేరుగా కార్పొరేషన్ గెలిచింది తెలుగుదేశం. మొన్నటిసారి వైసీపీ గెలిచింది. కాబట్టి ఆ లెక్కను చూసినప్పుడు వీళ్ళకి మంచి బలం ఉన్నట్టే జనసేన. అక్కడ గుంటూరు బలమైనటువంటి శక్తే. మొన్న గుంటూరు నగరాన్ని వదులుకోవడమే దౌర్భాగ్యపడుతుంది. ఈసారి ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ 2 కనబడిపోతాయి ప్రధానంగా. కృష్ణా జిల్లాలో అటు జగ్గైపేట కనబడుతుంది వాళ్ళకి స్ట్రాంగ్ గానే. అదే సందర్భంలో